పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. మహిళలకు నెలకు 2000 ఆర్థిక సాయం, 10 లక్షల ఆరోగ్య బీమా సహా కీలక హామీలు ప్రకటించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. కేరళం, అసోంలో అవినీతి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయన్నారు. ఆ రాష్ట్రాల్లో మే 4 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు హస్తం లీడర్స్. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. పశ్చిమ బెంగాల్లో పర్యటించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఖర్గే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల 2000 రూపాయల సాయం చేస్తామన్నారు ఖర్గే. యువతకు పీజీ వరకు ఉచిత విద్య, మహిళల భద్రతకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆరోగ్య బీమా, రైతులకు ఏటా 15,000 సాయం, ఉచిత విద్యుత్ సహా పలు హామీలు ప్రకటించింది కాంగ్రెస్. हम महिलाओं को 2000 हर महीना देंगे. महिलाओं को पीजी तक फ्री एजुकेशन देंगे जिससे वो सशक्त हो सके. किसानों के लिए 15,000 वार्षिक सहायता दी जाएगी. इसके अलावा फ्री इलेक्ट्रिसिटी और बेहतर प्रोक्यूरमेंट सिस्टम सुनिश्चित किए जाएंगे. అసోంలో అవినీతి బీజేపీ సర్కారును ఓడించేందుకు అసెంబ్లీ ఎన్నికలు మంచి అవకాశమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వం అసోంలో అధికారంలో ఉందని చెప్పారు. అవినీతి పరుడు, అహంకారి అయిన హిమంత్ను మరోసారి సీఎంగా ప్రజలు కోరుకోవడం లేదన్నారు. గౌహతిలో పర్యటించిన ఖర్గే హిమంత్ అవినీతిపై మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఖర్గే. सारे देश में ऐसा कोई चीफ मिनिस्टर नहीं होगा जो भ्रष्ट और अहंकारी. बाहर तो ये बोलते हैं कि कोई भ्रष्ट आदमी को हम सपोर्ट नहीं करेंगे, इस देश में भ्रष्टाचार हम सहन नहीं करेंगे. लेकिन यहाँ तुम्हारा अडॉप्टेड सन खूब खा रहा है, उसकी इंक्वायरी क्यों नहीं होती? కేరళంలో పర్యటించిన ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలోని నర్సులను కలిశారు. కాసేపు వారితో ముచ్చటించారు. మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు నర్సులు పునాదని చెప్పారు. వారి వృత్తి, సవాళ్లు, కేరళం సంస్కృతి, ఆహారంపై చర్చించారు. అలాగే కేరళం నర్సుల అంకిత భావం, నిస్వార్థత, సానుభూతి వెలకట్టలేనిదన్నారు రాహుల్. What would you say is the biggest issue facing the medical system in India? Lack of manpower. Trained manpower or? Both. Trained manpower. Because private nursing mein to abhi the nurse-patient ratio is okay. But if you look at, I did my practice in Safdarjung. I used to see that almost 15 nurses would manage more than 100 patients in a general ward. And what's a good ratio for a nurse to patient? Like 3 or 4? So in a high acuity area, yes, 3 to 4. But for a ward, 6 to 8 is also manageable. 6 to 8. గత 10 ఏళ్లుగా కేరళంలో అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. రాష్ట్రాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. వైనాడ్లో పర్యటించిన ప్రియాంక బీజేపీ ఎల్డీఎఫ్ మధ్య రహస్య ఎన్నికల ఒప్పందం ఉందన్నారు. ఎన్నికల్లో యూడీఎఫ్ ని గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు ప్రియాంక. It's nothing short of a tragedy. We see the sea, the resources, the beautiful forests, the tourism opportunities, the population which is intelligent, educated, hardworking. We see resources everywhere being wasted, opportunities everywhere being wasted. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఖేరాను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో అసోం పోలీసులు తరలివచ్చారు. ఇటీవల అసోం సీఎం హిమంత్ భార్యకు 3 దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని ఆరోపించారు పవన్ ఖేరా. దీంతో ఖేరాపై హిమంత్ భార్య కేసు పెట్టారు. ఖేరాను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు కాంగ్రెస్ నేతలు. కేరళ, అసోం, పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు హస్తం నేతలు.